రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ వెనకడుగు వేయదని రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఒంగోలులో మైనింగ్ శాఖ కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయాన్ని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమని తెలిపారు. మైనింగ్ శాఖ ద్వారా ఉచిత ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కల్తీ మద్యం పేరుతో వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూశారని దుయ్యబట్టారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వాళ్ళు సీనరేజ్ కలెక్షన్ కోసం ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని చాలా సరళీకృతం చేయడానికి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం. మొన్న కూడా ఇక్కడ సమస్య మా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మైన్ నుంచి వచ్చినటువంటి దానికి ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ప్రొడక్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్లో ఫైనల్లో వచ్చినటువంటి ప్రోడక్ట్కి కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. దాంట్లో ఈ జిఎస్టీకి సంబంధించి ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద డిస్కస్ చేసాం. త్వరలోనే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోతుంది. దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ఏదైతే కాంక్రీట్ గురించి చెప్పారో కాంక్రీట్ కూడా ఒకసారి నేను స్టడీ చేసి, ఎందుకంటే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అప్పుడే దానికి సంబంధించి అంతా కూడా కలెక్షన్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తారు. అది ఏదన్నా ఉంటే నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తాను. ఇది ప్రభుత్వ ఆదాయం ప్రతిదీ కూడా ఆన్లైన్లో పర్మిట్స్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్లో ఇస్తాము. ఆన్లైన్లో దాన్ని కలెక్ట్ చేసే బాధ్యత మాత్రం వాళ్ళు చేస్తారు అంతే. వాళ్ళకి ఇందులో డిపార్ట్మెంట్తో ఇన్వాల్వ్మెంట్ లేదు. పరిస్థితి వస్తుంది. అది వైసీపీ అట్లా కాదు. మేము ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఇది ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు డెఫినెట్గా కూర్చోబెట్టి మాట్లాడతాము. కొద్దిగా కలెక్షన్స్ గతంలో కొన్ని లీకేజెస్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేయడానికి కొంత మేము కరెక్ట్ చేస్తాం. నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే కేవలం ప్రభుత్వాన్ని కొద్దిగా అప్రతిష్టపాలు చేయాలనే ఒక దురుద్దేశంతో గతంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్ అంతా కూడా బయటికి తీస్తున్నాం. కీలకమైనటువంటి వ్యక్తుల్ని అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే ఏదైతే మొన్న మన అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ, అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమం చేశారు. మొత్తం కూడా బయటకు వచ్చిన మీదట ఇప్పుడు దానికి ఒక సిట్ వేస్తాం. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. సిట్ ఎంక్వైరీలో వాళ్ళని అరెస్ట్ చేసి నిన్న కస్టడీకి తీసుకుని వాళ్ళ నుంచి మొత్తం కూడా తీసుకున్నాం. ఇందులో ఎవరు ఎంతటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే ఉపేక్షించే సమస్య లేదు. అందుకనే ఇప్పుడు మేము బార్కోడ్ స్కానింగ్ పెట్టాం. ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఇల్సిట్ లిక్కర్ షాపులో ఉందనేది ఎక్కడ కూడా ట్రేస్ కాలేదు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేయాలని ప్రయత్నం చేశారు. డెఫినెట్గా సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరినీ అరెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.